అయితే అమెరికా, పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి సంబంధానికి, భారత్‌కు, ఆఫ్ఘనిస్తాన్‌కు మధ్య ఉన్న సంబంధాలకి తేడా ఏంటంటారు? భారత్ మనకు ఆఫ్ఘనిస్తాన్ మనం మర్చిపోకూడదమ్మా ఇది. మనకు హిస్టారికల్ అండ్ కల్చరల్ బంధం ఉందమ్మా హ్మ్. ఆఫ్ఘనిస్తాన్‌తో, పాకిస్తాన్‌తో. మనమంతా ఒక దేశమే ఒకప్పుడు. కనుక మన సాహిత్యంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ మతము పరంగా కాస్త డిఫరెంట్ గా మీకు అనిపించవచ్చు కానీ కాబూలీ వాళ్ళ కథలు భారతదేశంలో చదివినంత ఎక్కడ చదవరు. కనుక రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా కాబూల్ వాళ్ళ అంటేనే ఆఫ్ఘనిస్తాన్. కనుక ఆ భూభాగం కానీ అక్కడ సంస్కృతి కానీ అక్కడ హిస్టరీ కానీ ఈ అన్నిటికీ సాంస్కృతిక ఏకత్వం ఉన్నటువంటి ప్రదేశము ఆఫ్ఘనిస్తాన్. భారత్తో, అమెరికాతో కాదు, హ్మ్. రష్యాతో కాదు, ఎవరితో కాదు. సాంస్కృతికమైన ఏకత్వాన్ని ఎవరు కాదనలేరు. ఇది ఇండియాకు ఆఫ్ఘనిస్తాన్కు, ఇండియాకు పాకిస్తాన్కు, ఇండియాకు బంగ్లాదేశ్కు, ఇవంతా ఆ ఆ, ఒకప్పటి ఒక భూభాగమే ఇదంతా కూడా. ఇది మనకున్నటువంటి బంధం. కానీ డిప్లొమాటిక్ గా లేకపోతే అఫీషియల్ లెవెల్స్ లో మన సంబంధాలు ఇప్పటికైతే ఏమీ లేవు ఆఫ్ఘనిస్తాన్ తో అఫీషియల్ గా. ఎందుకంటే ఆ ప్రభుత్వాన్ని ఇంకా మనం గుర్తించలేదు. కనుక మారల్ గా మాత్రం పూర్తి కమాండ్ వచ్చేసింది మనకు. ఆఫ్ఘాన్ ప్రజలు కూడా భారత్ ని ఇప్పుడు ప్రేమిస్తున్నారు. భారత్ చేసిన సహాయాన్ని వాళ్ళు ఇప్పట్లో మర్చిపోలేరు. ఇంకా మనం సహాయపడుతున్నాం, వాళ్ళకి అండగా నిలబడ్డాం. ఇప్పుడిప్పుడు ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కనుక వాళ్ళ దగ్గర చదువులు లేవు, ఆగిపోయినాయి. వాళ్ళ బడులు ఆగిపోయినాయి. హ్మ్. వాళ్ళ హాస్పిటల్స్ లేవు. వాళ్ళకి ఏవీ లేవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలే లేదు. రోడ్లు రైళ్లు లేవు సరిగ్గా. కనుక ఇవన్నిటినీ మనము ఇవ్వగలము వాళ్ళకు. ఈ అవసరము వాళ్ళకు ఉంది. కనుక ఈ ఈ విధమైన బంధాన్ని కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంది మనకు. కనుక మనం ఇప్పటికిప్పుడు యుద్ధంలో దిగకపోయినప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్ అవసరాలను మనం తీర్చగలుగుతాం. అది యాహ్! కాస్త ఆ, ఆ, కంటగింపుగా పాకిస్తాన్ ఉంటే ఉండొచ్చు, అమెరికా కూడా బాధ ఉండొచ్చు. అయితే ఈ మొత్తాన్ని భారతదేశం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్‌తో పోలుస్తూ ఉన్నారు. మొన్నేమో ఆపరేషన్ సింధూర్, ఇప్పుడు ఆపరేషన్ తందూర్ అని ఇలా రకరకాలుగా అంటూ ఉన్నారు. సో, ఎందుకు ఈ ఈ రకమైనటువంటి పోలిక? అసలు పోలికే లేదు. ఆపరేషన్ సింధూర్ ఈజ్ క్వైట్ డిఫరెంట్. అసలు ఎక్కడ కూడా మనము వెపన్స్ యూజ్ చేయని దాన్ని ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ గా ఆయుధాలను ఉపయోగించాము. మన మిసైల్స్ తో కొట్టాము వాళ్ళను. వాళ్ళ యొక్క టెర్రర్ స్థావరాలను కొట్టాము, వైమానిక స్థావరాలను కొట్టాము. అది ఆపరేషన్ సింధూర్. ఇక్కడెక్కడ ఉంది, ఎవరిని ఎవరం కొట్టడం లేదు, మనం ఏం చేయడం లేదు. కనుక దాంతో పోల్చడం అనేది అది మీనింగ్లెస్. కాకపోతే మనము వెనకాల గట్టిగా నిలబడ్డాము. ఏం కావాలనో ఆ సహాయం ఆఫ్ఘనిస్తాన్ కు చేస్తున్నాం తప్పకుండా. కనుక ఆఫ్ఘనిస్తాన్ ఈరోజు గట్టిగా నిలబడి కొట్లాడుతుంది అంటే అది వెనకాల ఇండియా అండ ఉంది. చైనా అవసరమైతే వస్తుంది, రష్యా కూడా అవసరమైతే వస్తుంది. కనుక ఆఫ్ఘనిస్తాన్ హెల్ప్లెస్ గా ఉన్న చిన్న దేశం ఏం కాదు ఇప్పుడు. హ్మ్. ఆ బాధ పాకిస్తాన్ కు ఉంది. అంత మాత్రాన అక్కడ కూడా వాళ్ళ దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దాన్ని కూడా మనం గుర్తించాలి. అంత మాత్రాన పాకిస్తాన్ ఉపయోగించకపోవచ్చు కానీ, బట్ చిన్న ఇష్యూ అయితే ఏమీ కాదు ఇది. ఇంత ఎంత దూరమైనా వెళ్ళే అవకాశం ఉంది, క్లోజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. హ్మ్. అయితే ప్రపంచం ఇప్పుడు మొత్తం అంతా ఇటు గాజా, అటు యుక్రెయిన్ పైన దృష్టి పెట్టినటువంటి టైంలో ఇప్పుడు ఏ- ఆఫ్ఘనిస్తాన్, పాక్ మధ్య ఈ జరుగుతున్నటువంటి ఈ వార్ మళ్ళొకసారి అంతర్జాతీయ శాంతికి ఒక సవాల్‌గా మారనుందంటారా? తప్పకుండా అది ఆ ఆ ఎలిమెంట్ దీంట్లో ఉంది. దీంట్లో అటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఓపిక ఉందా అని అందరికి కూడా. ఇంకా యుద్ధాలు చేసే రష్యా అలసిపోయింది ఉక్రెయిన్‌తో. కనుక అమెరికా అలసిపోయింది వీటన్నిటితోటి. గాజా కంప్లీట్ అయితే చాలా ఒప్పందాన్ని 20 ఫార్ములా ఏదైతే ఉందో అది కంప్లీట్ అవుతుందా అనేది అనుమానాలు ఇప్పటికే ఉన్నాయి. కనుక ఇప్పటికిప్పుడు అమెరికా వచ్చి ఇక్కడ జోక్యం చేసుకొని ఇంకో యుద్ధానికి అవకాశం ఇవ్వదు తప్పకుండా. అంత మాత్రం మనం చెప్పొచ్చు. పాకిస్తాన్ ను ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయదు. ఒకవేళ పాకిస్తాన్ పరిగెత్తినా కూడా అక్కడి నుంచి సహాయం దొరకదు. అంత మాత్రం గట్టిగా చెప్పొచ్చు. కనుక ఇప్పుడు కొంప మునుగుతుంది ఈ యుద్ధం కారణంగా అనేది ఏమీ లేదు. అతిపెద్ద సమస్య హ్మ్. ప్రపంచంలోనే అనుకున్న హమాస్, గాజా, అందరూ పశ్చిమాసియాకి వెళ్ళారు. 20 దేశాలను పిలిచారు అక్కడ. మోడీకి కూడా ఆహ్వానం వచ్చింది. ప్రత్యేకంగా ట్రంపే ఆహ్వానించాడు. అయినా మోడీ పోలేదు. మోడీకి అర్థం చేయిస్తున్నాడు. హ్మ్. తాను ఎంత అసంతృప్తిగా ఉన్నాను, భారత్ ఎంత అసంతృప్తిగా ఉంది ట్రంప్ కు వ్యతిరేకంగా అనేది ఆయన అర్థం చేస్తూ ఉన్నాడు. కనుక టారిఫ్ డీల్ కుదిరేంత వరకు
నేను అనుకుంటాను మోడీ ట్రంప్ తో చెయ్యి కలపడు. ఇది కూడా ట్రంప్ కు అర్థమై ఉంటది, ఈ పార్టీకి అర్థమై ఉంటది. కనుక ట్రంప్ ఇక్కడ ఇన్వాల్వ్ కావాలంటే మోడీని మరింత అసంతృప్తి చెందించే విధంగా ఆయన యాక్షన్స్ ఉంటాయని నేను అనుకోవడం లేదు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. థ్యాంక్స్. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.